ప్రైజ్ ద లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన, మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? సువార్తికుని స్వాగతం అనే ఈ కార్యక్రమంలో మనం ప్రతి ఎపిసోడ్లో దేవుని యొక్క పరిచర్యను ప్రత్యేకమైన దర్శనముతో, భారముతో, అలుపెరగక చేసేటువంటి దైవ సేవకుల, వారి కుటుంబాల పరిచర్య విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దాదాపు 22 ఏళ్ల నుంచి పరిచర్యలో ఉన్నటువంటి దైవజనులు రాజారాం గారు, అలాగే వారి యొక్క ప్రియమైన సతీమణి స్వర్ణ రాజారాం గారి జీవితంలో మరి జరిగినటువంటి విషయాలు ప్రభునామ మహిమార్థమే తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా మరి రక్షణ టీవీ ద్వారా నిర్వహించబడుతున్న ఈ చక్కని కార్యక్రమానికి దైవజనుల కుటుంబాన్ని ఆహ్వానిద్దామా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. సో ఈరోజు మీ పరిచర్య గురించినటువంటి విషయాలు అండ్ దేవుడు మిమ్మల్ని ఎలాగా రక్షించుకున్నారు, రక్షణ అనుభవంలో మీరు ఎలా కొనసాగుతున్నారు, మీ యొక్క సేవా విశేషాలు ప్రేక్షకులకు తెలియచేయాలని ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాము. రక్షణ టీవీలో సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమం ద్వారా దైవజనుల యొక్క జీవిత విశేషాలని ప్రేక్షకులకి అందిస్తూ ఉంటాను అన్నమాట, వారి యొక్క ఆశీర్వాదం కొరకు. మరి ఈరోజు మొట్టమొదటిగా పాస్టర్ గారు, మీరు మీ పేరు, మీ ఊరు, మీ యొక్క తల్లిదండ్రులు, మీరు ఎంతమంది సంతానం, విషయాలు తెలియజేస్తారా ప్రేక్షకులకి? థ్యాంక్ యూ సిస్టర్ గారు. మొదటిగా మీకు వందనాలు. ప్రత్యేకించి దేవునికి అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి రక్షణ మేనేజ్మెంట్ వారందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరండి రాజారాం అండి. యాక్చువల్ ఇంటి దగ్గర పెట్టిన పేరు ఇమాన్యుయల్ అంటారు. మాది చీరాల, మా ప్రాంతం చీరాలలో ఉంటే మరీంపేట ప్రాంతం. మా తల్లిదండ్రులు, మా నాన్నగారి పేరు నాగభూషణం గారు, అలాగే మా అమ్మగారి పేరు ఇమాంజలం గారు. మేము 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. అది మా ఫ్యామిలీ గురించి అండి. తల్లిదండ్రులు ఏం చేసేవారు? మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్గా రిటైర్ అయ్యారండి. రిటైర్ అయ్యి చనిపోయారు. అమ్మగారు కూడా చనిపోయారు. వారిద్దరు కూడా దేవుళ్ళలోనే ఉన్నారు. అలాగే మా అక్క చెల్లెళ్ళు కూడా, వారు కూడా సేవలోనే ఉన్నారు. సిస్టర్, మీ గురించి, మీ పేరు, ఊరు, అలాగే మీ పేరెంట్స్ గురించి, మీరు ఎంతమంది సంతానం? ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. అలాగే రక్షణ టీవీ యాజమాన్యంకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మేము తెనాలి గ్రామానికి చెందినటువంటి వారు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్స్గా గవర్నమెంట్ టీచర్స్గా రిటైర్ అయ్యారు. మరి నాన్నగారు దేవుని యొక్క పిలుపునందుకు మరి దేవుని దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు జీవించి ఉన్నారు. అలాగే మరి మాకైతే మా కుటుంబంలో మేము మొత్తము 5 అక్క చెల్లెళ్ళము. వీఆర్ 5 సిస్టర్స్. తర్వాత ఒక్క అన్నయ్య అనమాట. నేను ఆఖరి మా ఇంట్లో లాస్ట్. సో నేను కూడా మరి దేవుడు తన యొక్క పిలుపుని ఇచ్చాడు ఆయన యొక్క పరిచయం చేయడానికి. నేను తెనాలిలో డిగ్రీ వరకు చదివాను. విజయవాడలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ చేసిన తర్వాత మరి దేవుడు నాకు తన వాక్యం ద్వారా తన పరిచయం చేయడానికని దేవుడు నన్ను పిలిచాడు. ఓకే సిస్టర్, చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. సో మీరు ఆంధ్ర వాస్తవ్యులే. ఓకే, వెరీ గుడ్. సో పాస్టర్ గారు, మీ భక్తి జీవితం ఎలా ఉండేది చిన్నప్పుడు? అంటే తల్లిదండ్రులు క్రైస్తవ భక్తిలోనే పెంచారా మిమ్మల్ని? ఎట్లా ఉండేది? యాక్చువల్గా సిస్టర్ గారు, మా తల్లిదండ్రులు భక్తిలోనే పెంచారు. కాకపోతే మా నాన్నగారు కొంచెం హిందూ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే ఓకే. అంటే మేము చనిపోయిన వారికి పూజలు చేయటం కానీ అలా చేసేవాళ్ళం. మా నాన్న కూడా ఈ మంత్రాలు అవి చేస్తారు కదండి, అంటే చేతబడులకి రివర్స్ చేసేవాడు అనమాట. మంచి మంచి చేతబడులు చేసేవాడు. అనేక దెయ్యాలను వెళ్ళగొట్టడం నేను కళ్ళారు చూశాను మా నాన్నతో. సో అలా చేసే క్రమంలో మా ఫాదర్ చాలా నిష్ఠగా ఉండేవాడు అనమాట. ఎగ్జాంపుల్, శుక్రవారం వచ్చిందనుకోండి, శుక్రవారం స్నానం చేయించేసి మేమందరం స్నానం చేసుకునేవాళ్ళం. ఆ రోజు నాన్ వెజ్ తినేవాళ్ళం కాదనమాట, కనీసం ఎగ్ కూడా తినేవాళ్ళం కాదు, చాలా నిష్ఠగా. సో మా ఫాదర్ ఏం చేసేవాడంటే, విజయవాడలో ఉంటుండే ఒక దేవత, ఆ ఫేమస్, ఆ పేరు తెలిసింది, అక్కడికి రెగ్యులర్కి వెళ్ళి అక్కడ పూజించేవాడు. అలాగే వేరే ఆంధ్రాలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రసాదాలు తెచ్చేవాడు. అట్లా ఉంటున్నప్పటికి కూడా అలాంటి క్రమంలో మా అమ్మ మాకు భక్తి జీవితం నేర్పించిందండి.
మా మదర్ అమ్మ క్రైస్తవ కుటుంబం, అమ్మ క్రైస్తవ కుటుంబం వచ్చింది. మా ఫాదర్ది మాత్రం హిందూ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే వారిది ప్రేమ వివాహం అండి? లేదండి, ఈ పాత రోజుల్లో ఏంటంటే ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి. మా అమ్మకి చదువు లేదు కానీ మా ఫాదర్ కానిస్టేబుల్. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారి మాటలు వినేసి అమ్మని చేసుకున్నాడు అనమాట. కానీ అమ్మ మాత్రం చాలా భక్తిగా పెంచింది. అంటే ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి అందరికి సండే స్కూల్ పంపించటం, అంటే ముఖ్యంగా నేను మా తమ్ముడు మా చెల్లెలు మాత్రం రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. అమ్మ తెల్లవారుజాములు లేచేసి పాటలు 4 గంటలు ప్రార్థన చేయడం, ఇలా ఈ విధంగా పెరిగాము. అట్లా ఎప్పుడు నాన్నగారు నాతో పాటు రావాలి, ఇవన్నీ చేయాలి మీరు అని ఒత్తిడి చేయలేదా మిమ్మల్ని? నన్ను చేసేవాడిని. అదే నేను మా ఫాదర్తో చేసేవాడిని. మా ఫాదర్తో పాటు మంత్రాలు చేసేవాడిని, మంత్రాలు నేర్చుకోవాలని. తర్వాత విగ్రహాలను పూజించేవాడిని. తర్వాత హిందూ పండుగలు వచ్చినాయి కదండి, హిందూ పండుగలు మా ఫాదర్తో నేను చేసేవాడిని. ఇటు సండే స్కూల్కి వెళ్తూనే అవన్నీ చేస్తా అంటే అప్పుడు అంత తెలియదండి. అంటే మిగతా అన్నదమ్ములు అన్నయ్యోళ్ళు అంత దాన్ని సీరియస్ తీసుకున్నారో లేదు, కానీ నేను మా ఫాదర్ లాగా మాంత్రికుడిని అవ్వాలి. అంటే మా ఫాదర్ ఒకటి నాకు చెప్పాడు అనమాట. ఆయన మంత్రాలు ఎలా నేర్చుకున్నా నేను అడిగినప్పుడు, యాక్చువల్గా మాది పల్నాడు అండి, మీకు ఐడియా ఉందా? పల్నాడు దాచెప్పిల్లి ఆ ఏరియా వాళ్ళు. తర్వాత ఇంకా చీరాలకి మా ఫాదర్ అలా వచ్చాడు అనమాట. మార్టూరు, ఇప్పుడు కూడా మార్టూరులో స్థలాలు అట్లా ఉన్నాయి. అలాంటి క్రమంలో మా ఫాదర్ని ఎవరో ఒక మాంత్రికుడు, మంచం ఉందంట, మంచం మీకు ఐడియా ఉంది? పాత రోజులు మంచం, నవార్లు అవి ఏం లేవు, కోళ్ళే ఉన్నాయి. సో మా ఫాదర్ని కూర్చోమంటే మా నాన్నగారు కూర్చున్నాడండి అక్కడ, అవి ఏం లేవు. సో అలాంటి క్రమంలో మా నాన్న అతనిలాగా, వాళ్ళ గురువు ఎవరో నాకు తెలియదు, అలాగ మారాడు. సో మా నాన్నలాగా నేను మారాలని ఆశతో మా నాన్న అనుసరిస్తూ వచ్చేవాళ్ళం. అంటే సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. మా నాన్న ఇట్లా చేయమన్నప్పుడు నేను చేసేవాడిని. అంటే పూజలు చేసేవాళ్ళం, చనిపోయిన వాళ్ళకి పిండా కూడా అంటారు కదా, అవి పెట్టేవాళ్ళం. మా నానమ్మ తాతయ్యలకి ప్రతి సంక్రాంతికి ఇంటిల్లు పాది, అంటే అమ్మ ఇంత ఉన్నప్పుడు కూడా నాన్న మాట కాదనలేదు కదా. సో ఈ స్వీట్ రైస్ చేసి భోజనాలు ఆ పటాల దగ్గర పెట్టేవాళ్ళం. చాలా భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళం అనమాట. అది అట్లా స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే అండి. మీ భక్తి జీవితం ఎలా ఉండేది? అంటే క్రైస్తవ కుటుంబమేనా, ఎట్లాగా పెరిగారు మీరు? అవునండి, క్రైస్తవ కుటుంబంలోనే మేము పెరిగాము. అమ్మ నాన్న ఇద్దరు కూడా మంచి దైవభక్తిలోనే మమ్మల్ని పెంచారు. చిన్నప్పటి నుంచి కూడా ఇల్లు, చర్చ్, స్కూల్, ఈ 3 తప్ప పెద్దగా ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళేటువంటి వాళ్ళం కాదు. బంధువుల ఇళ్ళకి కూడా పెద్దగా పంపేటువంటి వాళ్ళు కాదనమాట. సో అలానే చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్ మొదలుకొని మరి పెద్ద అయ్యేంత వరకు కూడా దేవుని యొక్క భక్తిలోనే అందరం అమ్మ మమ్మల్ని బాగా పెంచారు. చాలా భక్తిగా అమ్మ పెంచారు మమ్మల్ని. ఓకే అండి, చాలా అంటే క్రైస్తవ వాతావరణంలో పెరిగాం. వండర్ఫుల్. సండే స్కూల్కి వెళ్ళడం అన్నిట్లోనే యాక్టివ్గా ఉండేవాళ్ళం? చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం అండి. చర్చ్లో కూడా యూత్ మీటింగ్స్ అన్నా కానీ, క్విజ్ అన్నా కానీ ఇంట్రెస్ట్ అనమాట. చాలా యాక్టివ్గా అన్నిట్లో పాల్గొంటాము. పాటలు పాడాలంటే మా చర్చ్లో కూడా ఎవ్రీ ఇయర్ కన్వెన్షన్స్ అని జరిగేవన్నమాట. సో చాలా చర్చెస్ కలిసి మీటింగ్స్ పెట్టేవాళ్ళు. సో దానిలో క్వైర్ ఏర్పాటు చేసుకోవడం కానీ అన్నిట్లో కూడా నేను ఎక్కువ యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. వండర్ఫుల్. సో మీ లైఫ్లో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే ఒక పక్కన ఇటు క్రైస్తవ భక్తిని నామకార్థంగా చేస్తూ లోపల విపరీతమైన ప్యాషన్ ఏంటంటే అటు మాంత్రికుడిగా అవ్వాలి, అవన్నీ నేర్చుకోవాలి అని. సో ఎలా టర్న్ అయ్యారు మీరు అసలు? అంటే దేవుడు మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు? అదే సిస్టర్, ఇట్లా మా ఫాదర్తో అలా చేస్తున్న క్రమంలో ప్రతి శుక్రవారం ఇంటి బయట ముగ్గులు కూడా వేసేవాళ్ళం సిస్టర్. అంటే మా ఫాదర్ గురించి చెప్పే కదా, ఆయన చేతబడి చేసేవాడు. ఈ చేతబడి ఏంటంటే రివర్స్ చేతబడి అన్నమాట. ఎవరికైనా చేతబడి జరిగి దెయ్యాలు పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ గురించి చెప్తాను. మేము ఒంగోలు ఉన్నప్పుడు మా అన్నయ్య బీకామ్ చదువుతున్నాడు. ఆ బీకామ్ చదివే టైంలో ఒక అతను కావలి నుంచి ఒక అతను ఉన్నాడు, అతని పేరు శాంసన్ అనమాట. అతని ఒళ్ళంతా భయంకరమైన పొక్కులు వచ్చినాయి సిస్టర్. అది మీరు చూస్తే ఇట్లా అంటారు కదా, మీజిల్స్ అట్లా వచ్చినాయి. కానీ అదొక డిఫరెంట్ అనమాట. అది ఆ రోజుల్లో అక్కడ నుంచి అతను కావలో నెల్లూరు వెళ్ళాలి. మీకు ఒంగోలు ఐడియా ఉంటే తెలుస్తుంది అనమాట.
అతను ఏం చేశాడంటే మన్నయ్య ఫ్రెండ్ కాబట్టి ఆ రోజు మేము పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా ఫాదర్ పోలీస్ కదా, అమ్మ చీరాల్లో ఉండేది. అంటే అక్కడ పనులు అవి చేసుకుంటా కంపెనీ ఐల్టీడీ కంపెనీ ఉండేది, అందులో పని చేసేది. మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేను, మా నాన్న, అన్నయ్య ఒంగోలు ఉండేవాళ్ళం. అమ్మ వారానికి ఒకసారి వచ్చేది, వారానికి ఒకసారి సెలవు అనమాట అమ్మకి. ఈ క్రమంలో అన్నయ్య ఫ్రెండ్ వచ్చేసి ఆ ఇంట్లో పడిపోయాడండి. అంటే నాకు ఇంకా మా నాన్న పైన భక్తి పెరగడానికి. వాళ్ళంతా పుళ్ళు ఉన్నాయి. సో మా నాన్న ఏం చేశాడంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి ఆ పోలీస్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ పక్కన పెట్టేసాడు. మా అన్నయ్యని అడిగాడు, ఏంట్రా అంటే ఇట్లా శాంసన్ ఇట్లా అయ్యాడంటే, అతను చూసి మా ఫాదర్ ఒక్కటన్నాడండి, సరేరా నేను తగ్గిస్తాను అని ఆ కుర్రోడు తన్నాడు. నువ్వు ఫలానా ఆ కాలం నువ్వు దాటి వచ్చావు కదా అన్నాడు అతన్ని. అంటే అతను అంటే పడిపోయి ఉన్నాడు. అవును అన్నాడు. అప్పుడు అతను హాస్పిటల్కి వెళ్ళాడేమో. సరే అని ఏదో మంత్రం పెట్టేసి ఒక నిమ్మకాయలు ఏదో చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఏదో చేసి వచ్చాడు. చేసి నీ కళ్ళతో థర్డ్ డే మొత్తం తగ్గిపోయినాను, అంటే మాడిపోయింది. సో అట్లా అవి చూస్తే ఇలాగ చేయాలనిపిస్తుంది కదా. ఇలాంటి క్రమంలో ఇంకా అంటే నేను పెద్ద వయసు కదా, అప్పుడు 10th క్లాస్కి అట్లా వస్తున్నా. ఇలాంటి క్రమంలో నా స్నేహితుడు జేసుదాస్ ఉన్నాడండి. జేసుదాస్ అని ఉన్నాడు ఒంగోలులో. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఒంగోలు, మీకు ఐడియా ఉంటే బ్రదర్ ఫెలోషిప్ అనమాట. సో అయితే నేను అప్పుడు చిన్న చిన్న పనులు ఏంటి, సినిమాలు పెరగడం అట్లాంటివి కదా. నేనేం చేసామంటే ఆ కుర్రోడిని వాడిని తీసుకెళ్ళి థియేటర్స్ తిప్పడం అట్లా చేస్తున్నప్పుడు మరి వాళ్ళ అమ్మగారు నాన్నగారు నా కోసం ప్రార్థన చేశారేమో నాకు తెలియదు. కానీ మేము చిన్నప్పుడే ఆ 10th క్లాస్ టైంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక గాస్పల్ మీటింగ్ పంపించారనమాట. అది ఇక్కడ ఖమ్మం, ఒంగోలు నుంచి ఖమ్మం రావాలి. అందులో ఒక విజయవాడ ఉంటుందని అవి ఏం తెలియవు. అమ్మ నాన్న వాళ్ళే టికెట్స్ ఇచ్చారనమాట. అంటే ఈ రాజారామమ్మడి తింటే నా కొడుకు కూడా చెడిపోతాడు ఫ్యూచర్ అన్నట్టు. సో మేమిద్దరు ఏం మాట్లాడుకున్నామంటే, అరే తెలుసుకున్నాం దారిలో ఎక్కడ ఒక విజయవాడ ఉంటుంది, సో ఒక పని చేద్దాంరా, విజయవాడలో దిగుదాము, ఈ ఒక థియేటర్స్ ఏమంటే చూసుకొని మళ్ళీ మనం మీటింగ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ మాకు తెలియదు ఆ ట్రైన్ విజయవాడలో కూడా ఖమ్మంలో దించింది. సో అట్లా వచ్చాము, ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాము. ఆ మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత అందులో 2వ తిమోతి 2వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును, కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వాడబడదు అని మాట్లాడుతూ, నువ్వు దేవుడు వాడుకోవడానికి ఘనత గల పాత్రకు ఉంటావా లేకపోతే ఘనహీనత గల పాత్రకు ఉంటావా అని చక్కటి సువార్త చెప్పాడండి. ఆ టైంలో అప్పుడు దేవుడు మాట్లాడటం ద్వారా నేను దేవుని తెలుసుకొని నా పాపాలు ఒప్పుకొని ఆ వయసులోని, ఇప్పుడు ఎంత అండి వయసు? అప్పుడు ఒకవేళ 15-16 years ఉండొచ్చు. ఓకే. సో అట్లా దేవుని నమ్ముకుని ఆశిస్తే దేవుని నమ్ముకొని ఇంకా ఇంటికి వచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా జీవితం మారిందన్నమాట. అంటే ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర పోనీ అంటే వేరు యాక్టింగ్స్ అవన్నీ కాదంటున్నారు కదా, రియల్గా జరిగినాయి అని. రియల్గా జరిగింది. సో మరి అవేం మళ్ళీ ఆకర్షించలేదా మిమ్మల్ని? ఉన్నాయి, కానీ ఈ వాక్యం వినిన తర్వాత దేవుడు సత్యదేవుడు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అటువైపుకి వెళ్ళాలనిపించడం కానీ ఏమనిపించలేదు. దానితో అప్పుడప్పుడు చిన్నప్పుడు కూడా సండే స్కూల్కి వెళ్ళాం కదండి, ఆ వాక్యాలు పట్టుకున్నాయి. ఇంకా నా జీవితం నేను మార్చుకోవాలని, అంటే దేవుని నడిపి ప్రకారం అలా చేశాను. ఓకే, వండర్ఫుల్. సో సిస్టర్, మీరు అంటే ఎంత సండే స్కూల్లో పెరిగినా, ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నా, ఎక్కడోకక్కడ మనం తప్పిపోతూ ఉంటాం. అండ్ పర్సనల్గా క్రీస్తుని రక్షకునిగా అంగీకరించే ఒక ఘట్టం ఉంటుంది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా ఉందా? మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ మాత్రమే కాక ఎవ్రీ సమ్మర్కి VBSకి వెళ్ళేవాళ్ళం. మా ఇంటి దగ్గర నుండి చర్చ్ చాలా దూరం, ఎందుకంటే ఏ సండే కూడా మానేవాళ్ళం కాదు. హెబ్రోన్ చర్చ్ ఉండేదన్నమాట మేము వెళ్ళే చర్చ్ దగ్గరలో. సో VBSకి వెళ్ళేవాళ్ళం అనమాట ఎవ్రీ సమ్మర్లో. సో ప్రతి VBSకి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళము. ఆ టైంలో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడే
దేవుడు VBSలో నాతో మాట్లాడాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్తూ ఉంటారు, మనం మన దేవుళ్ళు చెప్తూ ఉంటాము. ప్లస్ మా అమ్మ టీచర్ కాబట్టి నాకు బాగా ఎక్కువ వెయిట్ ఉండేదన్నమాట స్కూల్లో. టీచర్ గారు పాప అని బాగా వెయిట్ ఉండేది, నేను చెప్తే అది వాళ్ళు వినేవాళ్ళు అనమాట, అట్లా ఉండేది. తర్వాత అమ్మ అన్న కూడా చాలా గౌరవం, ఎందుకంటే తను మంచి భక్తి గల అమ్మగారు అని చెప్పేసి, టీచర్ గారు చాలా భక్తిగా ఉంటారని అమ్మకు కూడా చాలా మంచి పేరు ఉంది స్కూల్లో. సో 6th క్లాస్లో ఉన్నప్పుడే దేవుడు నాతో మాట్లాడు. అదే టైంలో నేను స్కూల్లోకి వచ్చి మా ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను నమ్మే దేవుడు యేసయ్య, ఆయనే నిజమైన దేవుడు అంట, నేను VBS ద్వారా నేను తెలుసుకున్నాను, ఆయన తప్ప నేను ఇంకెవరిని కూడా నేను ఫాలో కాను అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు కూడా నిజమా, అవునా, ఎట్లా అని అడిగేవాళ్ళు అనమాట. సో అప్పుడు పడిన ఆ పునాది మరలా ఇంకా ఎప్పుడు కూడా మరి ఆ దారిలో నుంచి బయటికి వెళ్లకుండా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. వండర్ఫుల్. ఫస్ట్ గారు ఎంతవరకు చదువుకున్నారు? యాక్చువల్ సిస్టర్ గారు నేను ఇంజనీరింగ్ చేశాను సిస్టర్. ఓకే. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ చేశాను. 4 years చదివాను, అంటే కంప్లీట్ చేయలేదు నేను. దేనికండి? ఒక కారణం ఏంటంటే SC పైన ఉండకూడదని, అంటే నేను చదివి పాస్ అయితే అదొక కారణం, SC పైన ఉద్యోగం చేయకూడదు. అదే క్రమంలో ఆ టైంలో నేను వెళ్ళే చర్చిలో SC మీద ఉంటే మనం నరకానికి వెళ్తాము అని టీచింగ్ ఉందన్నమాట. ఆ రోజుల్లో చాలా మంది నాతో పాటు చాలా మంది SC సర్టిఫికేట్ చించేసేసారు, SC పైన జాబ్స్ చేయలేదు. మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే కూడా, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా SC మీద వెళ్ళలేదు అనమాట. సో ఇంకో విషయం సార్, ఈ క్రమంలో నేను దేవుని నమ్ముకున్న 2 years నుండి దేవుని పిలుపు ఒకటి ఉంది నాకు. ఒక ఎట్లంటే IEM అని ఇండియన్ ఎవాంజలికల్ మిషన్స్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత అక్కడ దేవుని పిలుపు ఉంది. ఇది అయిపోయిన తర్వాత, అంటే నాకు ఇంత వయసు వచ్చిన క్రమంలో నేను దేవునిలోకి వచ్చిన తర్వాత మా అమ్మ ఒకసారి నాకు చెప్పింది అనమాట, నేను నిన్ను పుట్టంగానే నేను దేవునికి సమర్పించాను, ఎప్పటికప్పటికి నాకు 18-20 years వచ్చింది, అందుకే నీ పేరు ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టాము. కానీ నానేమో అంటే అన్నిట్లో ఫస్ట్ చేస్తుంది, నేను కాలేజ్ ఫస్టే, స్కూల్ ఫస్టే, అందుకని ఇంట్లో వాళ్ళు దేవుడి గురించి ఏం చెప్పలేదు, భక్తి గురించి ఏం చెప్పలేదు. సో ఆ పిలుపు ఉంది, అది ఉన్న తర్వాత ఇంక నేను ఒకటే అనుకునేవాడిని, నేను ఎప్పటికైనా సేవకి వెళ్ళాలి కదా, ఇంకా ఇంజనీరింగ్ చదవకూడదు. అలాగని అన్నయ్య నాకు హెల్ప్ చేసేవాడు. అన్నయ్య LIC డెవలప్మెంట్ ఆఫీసరు, తర్వాత నాన్న అప్పటికి రిటైర్ అయ్యాడు. సో వాళ్ళ ఆశలు నేనే కదా, అది ఒక ప్రెషర్ ఉండేది, వాళ్ళకి ఎదురు చెప్పలేము. అలా కాలేజ్కి వెళ్ళేవాడిని, చర్చి పని చేసేవాడిని. కాలేజ్కి వెళ్ళేవాడిని, మీకు చీరాల బాపట్ల ఐడియా ఉంటే బాపట్ల కాలేజ్ వచ్చేవాడిని. ఈవినింగ్ రాగానే చర్చికి వెళ్ళి అక్కడ పరిచయం. కొన్నిసార్లు అసైన్మెంట్స్ కాలేజీలో అసైన్మెంట్స్ ఉన్నప్పటికి కూడా అవి అగ్గొట్టి చర్చి పని చేసేవాడు. అంటే అట్లా చేయకూడదు కానీ అప్పట్లో అలా చేసేవాడిని. అట్లా ఏదో అట్లా నెట్టుకొచ్చాను. ఇక ఆ ఒప్పింపు, దేవుని సేవకు రావాలని ఒప్పింపు ఉండేది. సో అదే అనమాట. మీరు ఎంతవరకు చదువుకున్నారు సిస్టర్? నేను ఇంటర్ MPC చేసిన తర్వాత డిగ్రీ చేశానండి, BSc. MSET రాశాను, 9000 ర్యాంక్ వచ్చింది. చాలా ఆశ అనమాట ఇంజనీరింగ్ చేయాలని. కానీ నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి, ఆ విషయం తెలియదు నాకు. సో అప్లై చేసుకోలేదు, లేట్గా అప్లై చేసుకున్నాను, అందుకోసం నాకు వచ్చిన సీటు పోయిందనమాట. సో చాలా బాధపడ్డాను. అందుకే BSc మ్యాథ్స్ చదివాను. నేను BC, నేను SC లేను అనమాట. నేను 9000 అయితే అసలు BCC అసలు SC అయితే పిలిచి ఇచ్చేసేవాళ్ళు. సో BCC బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా నేను అప్లై చేశాను అనమాట. సో అప్పటికే మీకు వివాహం? లేదు, ఇంటర్ అయిపోయిన తర్వాత సంగతి. సో BSc చదివాను, BSc మ్యాథ్స్ చదివాను. తర్వాత మళ్ళా MSc ఫిజిక్స్ కోసమని తిరుపతి యూనివర్సిటీకి అప్లై చేస్తే అది కూడా అలాగే ఫిజిక్స్ ఒక్కసారి కూడా అటెంప్ట్ చేయకూడదు, ఎట్ ఏ టైం పాస్ అయిపోవాలా. సో సెకండ్ ఇయర్లో ఒకసారి నేను దాన్ని రెండోసారి రాశాను అనమాట. అందువల్ల అది కూడా పోయింది. ఏంటి దేవా నీ చిత్తం ఏంటి, నేను ఎంత ఆశపడుతున్నాను, నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను, తర్వాత MSc చేసి లెక్చరర్ అవ్వాలనుకున్నాను, ఏం చేయాలని నీ ఉద్దేశం అని దేవుణ్ణి అడిగి బాగా ఎట్లా అంటే శోధించాను అనమాట దేవుణ్ణి. నా విషయంలో నీ ఉద్దేశం ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు మళ్ళీ నేను విజయవాడలో
ఎంఏ మాస్ కమ్యూనికేషన్కి అప్లై చేశాను అనమాట. అప్లై చేసి విజయవాడలో జాయిన్ అయిపోయి ఎంఏ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉన్నాను నేను దేవుని చిత్తం ఏంటని చెప్పేసి దేవుని అడుగుతుంటప్పుడు నేను ఎంఏ జాయిన్ అయినప్పుడే దేవుడు నాకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు అనమాట. నేను ఈయన పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, తర్వాత నా గొర్రెలు నా స్వరం నన్ను వినబడించును అనే అనేక వాక్యాల ద్వారా నేను డిసైడ్ అయిపోయాను అనమాట నేను. ఎందుకంటే నేను ఆశించింది నేనైతే పొందుకోలేదు, అట్లా అని చెప్పి చదవక కాదు లేకపోతే ర్యాంక్గా లేక కాదు, అయినా కానీ ఎందుకు, కానీ నా విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది. సో నన్ను దేవుడు తన యొక్క పరిచయకు పిలుస్తున్నాడు అని చెప్పేసి నాకు వాక్యాల ద్వారా నాకు అనిపించినప్పుడు ఇంట్లో చెప్పాను అనమాట. నేను ఇంట్లో చెప్పి నేను ఒకవేళ నేను పీజీ చేసిన తర్వాత కూడా నేను ఏ జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే ఏ సెక్యులర్ జాబ్స్ అయితే నేను చేయను, మరి దేవుడు నన్ను నడిపించిన కొలది దేవుని యొక్క పరిచయకి నేను ముందుకు వెళ్తానని ఇంట్లో ముందే చెప్పేశాను అనమాట. చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా ఇంట్లో నేను ఏ చేస్తా అన్నా కానీ అది కాదు నో అనే మాట లేదు, నీ ఇష్టం నీకు వెళ్ళాలి. అక్క వాళ్ళు అందరూ కూడా అందరూ మంచి ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్నారు, అందరూ కూడా దేవుళ్ళు ఉన్నారు. ఎవరు కూడా అన్నయ్య మాత్రం కొంచెము అటు ఇటుగా ఉండేవాడు అనమాట. అక్క వాళ్ళు నలుగురు నేను కానీ అందరం కూడా దేవుళ్ళనే ముందుకు సాగుతూ ఉన్నాము. కానీ పరిచర్యకు మాత్రం అందరికన్నా ముందుగా నేనే దేవునికి సమర్పించుకున్నాను. అలాగే నా ఆర్నమెంట్స్ కూడా నేను తీసేసాను అనమాట. అది కూడా నా సొంతగానే. అందరూ అన్నారు పెట్టుకుంటే ఏమవుతుంది, అందరూ పెట్టుకుంటున్నారు కదా, మీ ఇంట్లో అందరూ పెట్టుకుంటున్నారు కదా, నువ్వు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే నాకు అదే నా ప్రేరేపణ అదంతే. సో నేను తీసేస్తున్నా అని చెప్పేసి ఇంట్లో చెప్పి నేను మొత్తం తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికల్లా ఒక దైవజనుడు అయితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు ప్రవచనం ద్వారా చెప్పారన్నమాట, నీవేవైతే ఆశిస్తున్నావో అలాగే దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి నేను నీకు భర్తగా వస్తాడు, మీ ఇద్దరు కలిసి పరిచయం చేస్తారని చెప్పేసి చెప్పారన్నమాట. అది నాకు మనసులో బాగా నాటుకుపోయింది. ఎందుకంటే పెద్ద అక్క మేరక్క విషయంలో కూడా ఆయన చెప్పిన రీతిగానే తన వివాహం అయిందనమాట. సో ఇంకా అదైతే ఇంకా నా మనసులో నాటుకుపోయింది. ఇక నేను డిసైడ్ అయిపోయాను అనమాట, ఇక ఏదైనా సరే నెక్స్ట్ నేను మ్యారేజ్ అయితే ఇద్దరం కలిసి పరిచర్య చేయాలి కానీ ఏ జాబ్ కూడా కానే కాదు అని చెప్పేసి నేను అనుకున్నా. ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అయిపోయిన వెంటనే హైదరాబాద్కి వచ్చాను. నేను డెక్కన్ క్రానికల్లో ఇది ఇంటర్న్షిప్ కోసం జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు డెక్కన్ క్రానికల్లో జనరల్ మేనేజర్ గారు నన్ను పిలిచారనమాట. నన్ను పిలిచి నువ్వేం చేస్తున్నావు అమ్మా, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ నన్ను అడిగారు. అడిగి నువ్వు క్రిస్టియన్ అని తెలుసు, నువ్వు నాకు కొంచెం ట్రాన్స్లేషన్ హెల్ప్ చేస్తావా అని అడిగారు. తప్పకుండా చేస్తానండి అని చెప్పాను అనమాట. సో చెప్పినప్పుడు నేను ఆ 2 months అక్కడే నేను ఇంటర్న్షిప్ చేస్తూ అయిపోగానే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన హెల్ప్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆయన నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో చాలా మంచి ఎల్డర్ అనమాట ఆయన. సో ఆయనకి హెల్ప్ అడిగారు కదా, తాను బైబిల్ కాలేజ్లో టీచ్ చేసేవాళ్ళు అనమాట నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో. సో తను హెల్ప్ చేసినప్పుడు తను అడిగారు, నువ్వేమనుకుంటున్నావమ్మా, నీ ఉద్దేశం ఏంటి అంటే, నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు అని అంటే నేను దేవుని పరిచర్య చేస్తాను అంకుల్ అని చెప్పాను అనమాట. చెప్తే అవునా నిజంగానా, మరి ఒకవేళ ఇక్కడ జాబ్ ఇస్తే చేయవా అంటే నేను చేయను అని చెప్పాను. ఆయన జనరల్ మేనేజర్, డెక్కన్ క్రానికల్ జనరల్ మేనేజర్ ఆయన. ఇక్కడ జాబ్ ఇస్తే చేయవా అంటే నేను చేయను అని చెప్పాను. చెప్పినప్పుడు ఆయన అన్నారు, నేను ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాను, సంగారెడ్డి బ్యాప్టిస్ట్ ట్రస్ట్ అనే ఆఫీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు జాయిన్ అవుతావా, నువ్వు జాయిన్ అయ్యి నాకు బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తావా అంటే చేస్తానని చెప్పి. సో ఆ విధంగా దేవుడు నన్ను అక్కడి నుంచి అక్కడికే నన్ను నడిపించారనమాట. అంటే నేను వెతుక్కోకుండా నేను వాట్ టు డూ నెక్స్ట్, నేను ఏం చేయాలి అని నేను ఆలోచించకుండా నాకు అన్ని ప్లాన్స్ నా యొక్క ఉద్దేశం ప్రకారంగా దేవుడు తన యొక్క మార్గాలను దేవుడు సరళము చేస్తూ వచ్చారు. సో ఇమీడియట్గా అక్కడ ఇది అయిపోయిన వెంటనే ఆయన ఆఫీస్లో జాయిన్ అయ్యాను. సో జాయిస్మేర్ బుక్స్ కూడా చాలా బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇక అక్కడ నుండి నేను సిబిఎన్లో క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్లో పనిచేశాను. తర్వాత జాయిస్మేర్ మినిస్ట్రీస్లో పనిచేశాను, 12 years పనిచేశాను. ఆ తర్వాత దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసాను. ఆ తర్వాత సంఘం విషయంలో కూడా దేవుడు ఆ విధంగానే తన యొక్క ఉద్దేశం నెరవేర్చారు. సో పాస్టర్ గారు, దేవుడు మీ సాటి అయిన సహాయాన్ని ఎలా పరిచయం చేశారు, ఎలా ముడిపడింపజేశారు సిస్టర్? సో ఇలా క్రమంలో సిస్టర్ నేను దేవుడు నడిపింపున్నప్పుడు కూడా 16 years అంటే సేవకు రావాలంటే కష్టం కదా. అందులో ఆంధ్ర ప్రాంతంలో అయితే ఇంకా చీప్గా చూస్తారు. ఇలాంటి క్రమంలో ఏమైందంటే అంతా ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయ్యారు సిస్టర్. అన్నదమ్ములు కానీ, నాన్న రిటైర్ అయ్యాడు, నాన్నకి పక్షవాతం వచ్చి ఆయన చనిపోయాడు, నాకు పక్షవాతం వచ్చింది, ఫేషియల్ పక్షవాతం వచ్చింది. చదువు దేనికండి మామూలుగా వచ్చిందా అట్లా అంటే ఇంకే అంతా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది.
చదువు మళ్ళీ చదువు మధ్యలో దెబ్బతినిపోయింది. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, కంప్లీట్ అంటే కోర్స్ కంప్లీట్ చేశాను. ఇలాంటి క్రమంలో ఇంకా ఏదైనా జాబ్ చేద్దామని విజయవాడ, ఏలూరు, గుడివాడ అట్లా జాబ్స్ చేశాను సిస్టర్. కానీ ప్రతిసారి దేవుడు నేను నిన్ను ఇలా పిలిచాను, నువ్వు ఇలా చేయి. కానీ 16 years నేను దానికి ఏమంటారు రెబలేన్ అనాలి మనకు తెలియదు, కానీ అంత తెలియదు అప్పుడు కూడా నడిపించేవాళ్ళు. ఇలాంటి క్రమంలో ఒకరోజు 2000 సంవత్సరం 31st night ఒక చర్చికి వెళ్ళాను విజయవాడ. ఏదో ఒక రూమ్లో రెంట్లో ఉన్నాను సిస్టర్. రూమ్కి రెంట్ 500 కట్టాను. అప్పుడు చిన్న చిన్న జాబ్స్ చేశాను. సో ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను, 2000 నుంచి దేవా నన్ను క్షమించు, చాలా దెబ్బతినిపోయింది ఫ్యామిలీ నా అవిధేయత వల్ల. రేపటి నుంచి నేను నీ సేవ చేస్తాను అనుకున్నాను విజయవాడ. కానీ ఎట్లా చేయాలో తెలియదు, అంటే ఎక్కడికి వెళ్ళి చేయాలో. విజయవాడ అంతా అప్పటికి 1-2 years అక్కడ ఉన్నా. మళ్ళీ బ్రతకాలి, ఎలా బ్రతకాలి. నేను చేసే జాబ్ ప్రతి చోట నన్ను తీసేశారు. 3-4 జాబ్స్ చేస్తే ఆ 3-4 జాబ్లు తీసేశారు. ఒక చోట అయితే MDA చచ్చిపోయాడు సూసైడ్ చేసుకొని. అంటే అలాంటి ఇబ్బందులు జరిగినాయి. సరే విజయవాడ ఒక ఇంట్లో రెంట్కి ఉన్నాను సిస్టర్. January 2nd 500 రూపాయలు కట్టాలి. మరి డబ్బులు లేవు, ఏం చేయాలి, ఇంటికి రాలేము. ఇంటికి జాబ్ చేస్తాను వచ్చాను. ఇంకెవరు అమ్మ నాన్న కూడా చనిపోయాడు, చెల్లెలే ఉంది. అన్నదమ్ములు అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కదా సిస్టర్, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము. ఇలాంటి క్రమంలో అంటే ఒక బాగా గుర్తుండే సన్నివేశం మీకు చెప్తున్నాను. ఇలాంటి క్రమంలోకి సేవకు వచ్చాను. నేను అన్న దేవా నేను ఇంకా బయట ఉద్యోగాలు చేయను, నువ్వే నన్ను పోషించాలి. అప్పుడు కింద బియ్యం కొన్నే ఉన్నాయి ఇంట్లో రూమ్లో. సో ఏం చేసేవాడిని అంటే ఆ బియ్యం వండేవాడిని, ఒట్టి గంజే తాగేవాడిని. ఒట్టి గంజి తాగేవాడిని, అంటే అన్నం అయిపోతుందేమో, మళ్ళీ అన్నం అలాగే ఉంచేవాడిని. అట్లా 2-3 రోజులు మనం బ్రతకడం కష్టం అవుతుంది కదా. కానీ ఆమె రూమ్ రెంట్ ఆమె అడుగుతుంది, నువ్వు 500 కట్టాల్సిందే, లేకపోతే వెళ్ళిపోమంటుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలాంటి క్రమంలో ఆ నెక్స్ట్ ఒక సండే వచ్చింది సిస్టర్. ఆ సండే వెళ్ళి ఏదో ఒక చర్చిలో, మీకు సింగనగర్ ఫ్లైఓవర్ ఐడియా ఉందా? విజయవాడ ఆ ప్రాంతంలో ఒక చర్చికి వెళ్ళాను. అంటే చూడటానికి ఇంజనీరింగ్ చదివాను కాబట్టి టక్ షూ అది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు, కానీ డబ్బులు అయితే ఏమి లేవు. సో అక్కడ ఒక ఆయన ఎవరో వాక్యం చెప్పాడు, బాగా చెప్పాడు, సువార్థికుడు అన్నమాట. సో ఆయనకు నేను పరిచయం చేసుకున్నాను. సార్ నేను ఇట్లా సో నేను సేవకు వచ్చాను, నాకైతే ఒక 500 కావాలి సార్, ఎందుకంటే అతను వాళ్ళకి రెంట్ కట్టాలి. అంటే అతను ఏమన్నాడంటే 10,000 పాంప్లెట్స్ ఇచ్చారు సిస్టర్. 10,000 పాంప్లెట్స్ ఇచ్చి ఈ 10,000 పాంప్లెట్స్ పంచు, నీకు 500 ఇస్తాను. 10,000 మెంబర్స్ ఎలా పంచుతావు 10,000? అలాగని మన అబద్ధం వాళ్ళు ఇచ్చేసే చెప్పొచ్చు. ఇంకా సిస్టర్ అది ఒక ఫస్ట్ అనమాట సేవా విధానంలో నేను మొదలుపెట్టి. అప్పుడు ఏం చేశానంటే ఇన్ని పాంప్లెట్స్ తీసుకొని సింగనగర్ ఫ్లైఓవర్ అక్కడే ఉండేసి బస్సులకి ఆటోలకి ఇట్లా ఇస్తా వచ్చాను అనమాట. పంచాను, 500 ఇచ్చారు. తర్వాత ఇక అక్కడ బ్రతకడం కష్టం అవుతుంది. అందుకని తెలిసిన వాళ్ళే మనకి ఇట్లాంటి క్రిస్టియన్ హాస్టల్స్ అట్లా ఉండే కదా సిస్టర్, వార్డెన్గా అట్లా 2-3 చోట్ల ఉన్నాను. అట్లా తిరిగే క్రమంలో హెల్త్ పాడైపోయింది. జాండీస్ వచ్చింది. జాండీస్ అంటే డెత్ మూమెంట్ అనమాట. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు భయపడతారు, నాది పొరపాటు. కానీ కళ్ళంతా పచ్చగా అయిపోయినాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు విజయవాడ మన బ్రిడ్జ్ ఉంది కదా సిస్టర్, వారధి, అది మెయిన్ బ్రిడ్జి. ఆ చిన్న చిన్న హోటల్స్లో మేనేజర్గా పనిచేశాను. అంటే స్వర్ణ ప్యాలెస్ మీకు ఐడియా ఉంది కదా, స్వర్ణ ప్యాలెస్లో మేనేజర్ అంటే కిచెన్ మేనేజర్, ఎందుకంటే భోజనం దొరుకుతుందని. తర్వాత విజయవాడ మెయిన్ బ్రిడ్జి పక్కన హరిత గవర్నమెంట్ హోటల్ ఉంది సిస్టర్, దాంట్లో కూడా మేనేజర్గా చేశాను. మేనేజర్ పెద్ద శాలరీ ఇచ్చేవాళ్ళు కాదు, కాకపోతే ఏంటంటే ముందు ఈ భోజనం వండుకునే పని తప్పిపోతుందని. ఇలాంటి క్రమంలో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. డిప్రెషన్కి వెళ్ళటం ఏంటంటే, నేను ఇంత భక్తిగా ఉన్నా, ఎస్సీ వద్దనుకున్నా. ఇంకో విషయం తెలుసు సిస్టర్, నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మీకు ఐడియా ఉంటుంది, ఈ కెమిస్ట్రీ
ఫిజిక్స్. ఆ సార్ వాళ్ళు ప్రాక్టికల్స్ పేపర్స్ పెట్టి చూసి రాయమంటే నేను రాయలేదు, ఫెయిల్ అయ్యాను. మళ్ళీ అదే సబ్జెక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టాను, మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చిన అది ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు కదా, ఇంజనీరింగ్ కాలేజ్, బాపూడి ఇంజనీరింగ్ కాలేజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నన్ను తిట్టారే, రాజా నీకు బుద్ధి లేదు, నేనే చెప్తున్నా చూసి రాయబట్టే కూడా నేను రాయాలి, మళ్ళీ ఫెయిల్ అయ్యా. మళ్ళీ ఎప్పుడో థర్డ్కి అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటే దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు. చదువు పోయింది, నాన్న చనిపోయాడు, మా చెల్లెలు కొంచెం హెల్త్ బాగా సిస్టర్, దేవుడు నాకేం చేశాడు. ఎక్కడ ఏ చర్చిలో అయితే పనిచేసానో ఆ చర్చి వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. అంటే ఒక 15 years అక్కడ దారబోసాను జీవితం, వాళ్ళు పట్టించుకోలేదు, నాకెవ్వరు తెలీదు, ఏం చేయాలి ఇప్పుడు? ఆటోమేటిక్గా ఏ ఆలోచన వస్తుంది? అది 2 times సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఎక్కడ ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అంటే అక్కడ నిలబడి, ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పక్కనే హరిత హోటల్ ఉండేది. ఆ సార్ వాళ్ళు ఏంటంటే మన బ్యాచులర్ కాబట్టి ఇంకా నువ్వే చేసేయాలి రాజారావు, నువ్వే చేసేయాలని చెప్పేవాళ్ళు. అలా చేస్తా 2 సార్లు అటెంప్ట్ చేశాను, అది మిస్ అయింది. తర్వాత ఏదో మళ్ళీ అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళం కదా. తర్వాత ఇప్పుడు కంప్లీట్గా హెల్త్ పాడైపోయింది. హెల్త్ పాడైన క్రమంలో అంటే ఇప్పుడు బాగా జాండీస్ వచ్చేస్తే ముదిరిపోయింది. ఇప్పుడు మీరు చికెన్ తింటే మీరు చచ్చిపోతారనమాట, ఆ స్టేజ్కి వచ్చాం. సరే ఒక చర్చికి వెళ్తే వాళ్ళు ఏమన్నా అంటే ఏంటయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు అని కొంత డబ్బులు ఇచ్చేసి నాకు ఒక్కసారి టెస్ట్ చేయించుకో పలానా డాక్టర్ దగ్గరికి అన్నారు సిస్టర్. ఇది కూడా నాకు బాగా గుర్తుంది. నేను వెళ్తున్న సమయంలో పక్కన ఈ చికెన్ కబాబ్స్ చేస్తున్నారు, రోడ్డు ప్రక్కన చికెన్ అమ్ముతూ ఉంటారు కదా, భలే నాకు తినాలనిపించింది అది. దాని పక్కనే ఈ క్లినిక్ అనమాట. సరే ఆ క్లినిక్లోకి వెళ్ళేసి తిందాము, వాళ్ళు ఇచ్చిన 200-300 రూపాయలు చేతిలో. నేను ఆ క్లినిక్కి వెళ్ళిపోయిన తర్వాత అతను నన్ను చూడంగానే నన్ను తిట్టిపడేసాడు. కళ్ళు అంత పచ్చగా అయిపోయినాయి. మనకు తెలియదు కదా సిస్టర్, ఎక్కడెక్కడో హాస్టల్ అట్లా ఉన్నాము, నువ్వు ఏ మనిషివా ఇంత ఇదైపోయావు, నువ్వు చాలా ఇదిగా వచ్చేసావు అన్నాడు. నువ్వు ఇట్లా ఉండాలి అని ఏదో మందులు ఇచ్చి పత్యం చికెన్ తినకూడదు అన్నాడు. అంటే నేను సార్ చికెన్ తింటే ఏమవుతుంది అన్నా. ఏమవుతుంది, చచ్చిపోతావయ్యా నువ్వు అన్నాడు. అప్పుడు మళ్ళా బాధపడ్డా, అరే చికెన్ తిని వస్తే పని అయిపోయేది. అంటే లైఫ్లో హోప్ లేదనమాట, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగని ఇప్పుడు సూసైడ్ మళ్ళీ చికెన్ తినలేం కదా. సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు మా అక్కాయి అమ్మ చాలా పేదరికంగా అయిపోయారు అప్పటికే. ఇక కంప్లీట్గా వాళ్ళు చూసి కొంతకాలం చూశారు, తగ్గింది. ఇప్పుడు మీకులాగా ఒకళ్ళు ఏం చేశారంటే అంతా లైఫ్ అంతా జీరోకి వచ్చేస్తుంది. చదువు లేదు, ఏమి లేదు, ఒక ఉద్యోగం లేదు. వచ్చేసాను, పెద్దవాడిని అయిపోయాను. 27-28 years దాటిపోయి. అప్పుడు ఒకళ్ళు ఏమన్నారంటే పని చేస్తాను, నువ్వు సేవ అంటున్నావు కాబట్టి హైదరాబాద్ వెళ్తావు అన్నారు. మళ్ళీ జీరో అనమాట. సరే వెళ్తాను, మరి హైదరాబాద్ ఛార్జెస్ కావాలి కదా. ఛార్జెస్ అంటే సిస్టర్ అప్పుడు ఒక 50-60 రూపాయలు ఉన్నాయి. అయితే ఈ పసికర్లు వచ్చినాయి కదా, పసికర్లకు మందు కావాలి. అమ్మ అక్క వాళ్ళు చూస్తూ వచ్చారు. ఆ రోజు నేను హైదరాబాద్ రావడానికి వాళ్ళ దగ్గర ఒక 150 రూపాయలు కూడా లేవు. అప్పుడు ఆదాం అని ఒక అబ్బాయి హైదరాబాద్ సిస్టర్, అంతకుముందు TV9 ఉంది కదా, అక్కడ బైబిల్ కాలేజ్ ఉంది, ట్రినిటీ క్రిస్టియన్ కాలేజ్ అని. నా ద్వారా నా ద్వారా సిస్టర్ ఇంకో విషయం, 9 members పాస్టర్స్ అయ్యారు. అంటే నేను మినిస్ట్రీ చేస్తున్నాను కదా, చాలామంది స్వార్థ ప్రకటించాను. ఈ క్రమంలో 9 మంది పాస్టర్స్ అయ్యారు, 9 మంది దాదాపు ఓన్ చర్చెస్ ఉన్నాయి. అలాంటి క్రమంలో ఒక అతను అన్న పలానా చోటుకి వెళ్తావా అన్నాడు. నేను వెళ్తా కానీ నాకు జాండీస్ వచ్చింది, మందులు కూడా డబ్బులు లేవంటే అతను 150 రూపాయలు ఇచ్చారు సిస్టర్. ఆ 150 రూపాయలు తీసుకుని హైదరాబాద్ వచ్చాను అనమాట. వచ్చి ఇక్కడ బైబిల్ కాలేజీకి అంతే వచ్చేసి ఇంకెట్లా మీరు చూస్తున్న క్రమంలో ఇట్లా అయిపోయింది అనమాట. తర్వాత అది సిస్టర్ ఒక 3 సంవత్సరాలు చదివాను, ఒక 8 సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్గా చేసి సిస్టర్. సో నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న క్రమంలో ఆ టైంలో అక్కడున్న పాస్టర్ గారు, నేను చెప్పు కదా నేను ఎక్కడున్నా ఫస్టే, అక్కడ కూడా బైబిల్ కాలేజ్ ఫస్ట్. సో ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఇట్లా రాజారాం మరి నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారని సిస్టర్ గారిని చూపించారు సిస్టర్. అట్లా తర్వాత కమిట్మెంట్ ఏంటంటే నేను తాళిబొట్టు కట్టను, అది నా కమిట్మెంట్ అనమాట. సో అలాంటి ఆమె రావాలి అనుకునేవాడిని.
సో సిస్టర్ గారికి కూడా ఆమె కూడా తాళిబొట్టు కట్టే వ్యక్తి కావద్దు. అది అలా చేస్తే సిస్టర్, మీరు పాస్టర్ గారిని ఎలా ఇష్టపడ్డారు? మీ సమ్మతి ఎలా తెలియజేశారు? ఈ సంగారెడ్డి బ్యాప్టిస్ట్ ట్రస్ట్లో జాయిన్ అయ్యని చెప్పాను కదా సిస్టర్. ఆ తర్వాత సిబిఎన్లో క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను ఒక అంకుల్ దగ్గర పనిచేస్తాను అనమాట. ఆయన మా బాస్. ఆయన ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కజిన్ బ్రదర్ అవుతారనమాట. సో ఆయన ఎలా అంటే మాకు ఒక ఆత్మీయ తండ్రి లాగా అయిపోయారనమాట. సో ఆ తర్వాత అక్కడ నుంచి జాయిస్మర్ మినిస్ట్రీస్లో జాబ్ చేశాను. ఆ తర్వాత ఆయనతో మేము బాగా క్లోజ్గా ఉన్నాం. ఈ సిబిఎన్లో ఉన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, సిబిఎన్ అది కూడా తీసేసిన టైంలో నేను ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తాను, అక్కడికి వచ్చేయమనంటే మేము వెళ్ళాము కొంతమందిని కలిసి. ఆయనతో పాటు కలిసి మేము వేరే ఆఫీస్లో జాయిన్ అయ్యి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో ఆ అంకుల్ ద్వారానే నాకు పాస్టర్ గారిని పరిచయం చేయడం జరిగిందనమాట. అంటే తను మా గురించి బాగా పట్టించుకునేవారు. మరి ఏంటి మీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే, నేను మ్యారేజ్ చేసుకుంటే ఒక సేవలో ఉన్నటువంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంకుల్ అని చెప్పినప్పుడు, ఆయన ఈ బైబిల్ కాలేజీలో పరిచయం ఉన్నటువంటి పాస్టర్స్ ఉన్నారన్నమాట. సో వాళ్ళకి చెప్పారన్నమాట, ఇట్లా ఎవరైనా సరే ఇట్లా పాస్టర్స్గా లేకపోతే ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పిన రీతిలో వాళ్ళు పాస్టర్ గారిని పరిచయం చేసి ఒకరోజు వాళ్ళ ఇంట్లోనే కలుసుకోవటం జరిగింది. ఎంతమంది పిల్లలండి? మాకు 2 పాపలండి. దేవుడు 2 పాపలు ఇచ్చాడు. పెద్ద పాప డిగ్రీ అయిపోయిన తర్వాత తను ఇప్పుడు సింక్రనీలో జాబ్ చేస్తూ ఉంది. చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. పాస్టర్ గారు, ఈ చర్చ్ మినిస్ట్రీ ఈ ప్లేస్లో చేయాలని ఎలాగా భారం కలిగింది మీకు? తర్వాత ఎప్పుడు ఈ యొక్క సంఘ పరిచర్యకు వచ్చారు? సో నేను 3 years బైబిల్ కాలేజ్ చేరిన తర్వాత సిస్టర్, ఇప్పుడు స్వర్ణ చెప్పినట్లుగా ఆయన కూడా మాకు కూడా స్పిరిచువల్ ఫాదర్ లెక్క ఆయన ఏం చేశాడంటే సైనిక్పురిలో మాతో ఒక చర్చ్ స్టార్ట్ చేయించారు సిస్టర్. అక్కడ 1 year మేము ఇద్దరం చేసాము. చేసిన తర్వాత ఈ ప్రాంతానికి తెచ్చాడు అనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక హాస్టల్ పెట్టాడు ఇక్కడ, బంజారా గర్ల్స్ హాస్టల్. సో అది మేము చూడాలి. సో నేనేమనుకున్నానంటే అటు వార్డన్గా ఉన్నా. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఒక చర్చిలో నన్ను అసిస్టెంట్ పాస్టర్గా చేర్పించాడు. వాళ్ళు 1000 రూపీస్ శాలరీ ఇస్తారు. సో నేను ఇక్కడున్న పాస్టర్ గారి దగ్గర 8 years అసిస్టెంట్ పాస్టర్గా చేశాను. ఇలాంటి క్రమంలో అంటే పాస్టర్ గారు చెప్తారు, ఒక దర్శనము ప్రకారము ఈ ప్రాంతానికి దేవుడు చూపించాడు. మేము ఇక్కడ వచ్చినప్పుడు హాస్టల్ నడిపిస్తూ ఉన్నాం సిస్టర్. నేను జాయిస్మర్ మినిస్ట్రీస్లో అప్పుడు జాబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తూ ఉంటాను. పాస్టర్ గారు ఏమో చర్చి వెళ్ళేసి వస్తూ ఉండేవాళ్ళు. అలాగే మాకు వర్కర్స్ ఉండేవాళ్ళు. సో అందరం కూడా హిమగిరి నగర్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ సమయంలో మరి మాకు హాస్టల్ అయితే ఇక్కడ ఉండదు, మీరు వికారాబాద్ వెళ్ళాలి, వికారాబాద్లో పెద్ద స్థలం కొన్నాము, ఒక 3 acres ల్యాండ్ కొన్నాము, సో మీరు అక్కడికి మూవ్ అవ్వండి అని చెప్పేసి అడిగారనమాట. అడిగినప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటే నాకు నడిపింపు లేదు. జాయిస్మేర్లో వర్క్ చేస్తా ఉన్నాను. సో మాకు వచ్చేది తక్కువే, శాలరీ తక్కువే, అయినా కానీ దేవుడి యొక్క నడిపిన ప్రకారమే వెళ్తూ ఉన్నాము. నేను చెప్పాను కదా వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఆయన వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట. ఆయన చెప్పారు, అక్కడ మీకు ఓన్ హౌస్ ఇస్తాము, ఓన్ కార్ ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళి ఆఫీస్ దీన్ని హోమ్ నడిపించమన్నారు. నడిపించమని ప్రేయర్ చేస్తే నాకు నడిపింపలేదు. చెప్పాను, లేదు అంకుల్ మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళము, జాయిస్మేర్ నుంచి నేనైతే ఇప్పట్లో నేను మానను, ఎందుకంటే నాకు నడిపింపు లేదు అని అడిగినప్పుడు సరే మరి మీ ఇష్టం అని చెప్పి హాస్టల్ తీసేస్తారు. ఇక అప్పుడు మేము ఇక్కడ ఒక ఈ పక్కింట్లో అనమాట, పక్కింట్లో రెంట్కి వచ్చాము. అంటే ఇది నేను చెప్తాను సిస్టర్, ఇప్పుడు ఆయన హాస్టల్ తీసేసాడంటే వీఆర్ ఆన్ ద రోడ్ అనమాట. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు మాకు శాలరీ ఇచ్చారు, భోజనం పెడుతున్నారు, ఇల్లు అంతా ఇచ్చారు. ఇల్లు అంటే 13 rooms సిస్టర్, అంత పెద్దది. ఇప్పుడు మీరేం చేశారంటే 2 weeks టైం ఇచ్చారు. 2 weeksలో అక్కడికి వస్తారా రండి, లేకపోతే హాస్టల్ తీసేస్తున్నారు. నాకు 1000 రూపీస్, సిస్టర్కి 5000, 6000 ఒక పాప. అసలు ఏ ఇంటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. స్వర్ణ ఏమో దేవుని చిత్తం కాదు, మనం వెళ్ళొద్దు. నాకేమో మనం ఎట్లా అంటే కార్ ఇస్తా అన్నారు, ఇల్లు ఇస్తామన్నారు. 4 acres సిస్టర్ ఎస్టాబ్లిష్డ్ అనమాట, ఇప్పటికి ఉంది. కార్ ఇస్తా అన్నారు, బంగ్లా ఇస్తా అన్నారు, అదే బెస్ట్ కదా జనరల్గా. సో ఇంకా అప్పుడు తను ప్రేయర్ చేస్తున్నారు సిస్టర్. ఇంకా January 1st వచ్చేసారు. ఇంకా జస్ట్ ఒక వీక్ డేస్ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి టెన్షన్ అనమాట.
ఇప్పుడు దాకా బాగా లగ్జరీగా ఉన్నాము. పనోళ్ళు ఉండేవాళ్ళు, వాచ్మెన్ ఉండేవాళ్ళు, వంట మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమి ఉండవు. ఇప్పుడు ఇట్లా చూసే క్రమంలో సిస్టర్ అంటే ఈ స్థలానికి రావడం, ఇట్లా చూసే క్రమంలో ఒకరోజు నేను ఆ నైట్ నిద్రపోతున్నప్పుడు నేను పనిచేసిన చర్చిలో ఒక అమ్మాయి ఒక చౌరస్తాలో కనిపించింది సిస్టర్. ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు, నా కలలో అనమాట కనిపించింది. ఏంటి ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత ఏం జరిగిందంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, పాస్టర్ గారు మీకు ఇల్లు లేదంటున్నారు కదా, ఇప్పుడు ప్రక్కన ఆయన ఉన్నాడు, ఆయన ఇల్లు కడుతున్నాడు, ఆయన ఇంటికి ఏమైనా వెళ్తారా, అక్కడికి వెళ్తారా మీరు అన్నాడు. అప్పుడు ఇదంతా పొలాలు 2-3 హౌసెసే ఉన్నాయి. ఆ రోడ్డు మీకు కనిపిస్తుంది అనమాట. సరే ఇంకెళ్దామని అతనితో బండి మీద వస్తున్నాను సిస్టర్. వస్తున్న క్రమంలో ఆ అమ్మాయి మీరు పెట్రోల్ బంక్ ఆ చౌరస్తా దగ్గర నిలబడి ఉంది. నా కళ్ళలో ఏం కనిపించిందో ఆ అమ్మాయి. సో అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. సో నేను వెళ్ళేది దేవుని చిత్తమైన స్థలమే. సో ఇక్కడికి వచ్చాము, ఈ స్థలం కోసం ప్రార్థన చేసాం, దేవుడు ఇచ్చాడు. అలాగే మినిస్ట్రీ స్టార్ట్ చేశాను సిస్టర్. దాదాపు 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఉన్నాం సిస్టర్. చర్చి మాత్రం 17 years సిస్టర్. ఓన్గా స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ సంఘ పరిచర్యలో సవాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొన్నారు? అదే సిస్టర్, ఇక్కడికి వచ్చిన తర్వాత చర్చ్ కట్టడానికి ఈ స్థలం ఇచ్చారు. ఈ స్థలంలో చర్చ్ కట్టేటప్పుడు కూడా చాలా వ్యతిరేకత ఉంది బాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు. ముఖ్యంగా ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా, సో వాటి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఎందుకు ఇక్కడ చర్చ్ పెట్టొద్దు అని చెప్పేసి మాకు వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ నేనేమో ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దాన్ని కూలగొట్టేయాలని చెప్పేసి ఎదురుగా వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు పాస్టర్ గారు ఈ విషయాలు కూడా నాకు చెప్పేవాళ్ళు కాదు. మరి తనే ఎదురుగుండా ఎందుకు ఒక్కటే ప్రార్థన. అంటే మనకెవరు లేరు కదా సిస్టర్, మనకెవరు లేదు అంటే నాకెవరు లేరు, ఒక్కడనే ఉన్నా. ఓన్ మినిస్ట్రీ వచ్చేసి నువ్వు బయటకు రాజు చేస్తావు అంటే నాకు ముందున్న పాస్టర్ని కుట్టారు ఇక్కడ బాగా, అంటే చచ్చిపోయిందా కుట్టారు. మరలా ఇక్కడ నువ్వు ఇక్కడ ఎలా సేవ చేస్తావు అది అంటున్నప్పుడు ఇంకా మనం ఏం చేయాలి, కొట్టించుకుందాం. మనం ఏం చేస్తాం సిస్టర్. ఇప్పుడంటే కొంచెం ఎవరో తెలిసిన ఉన్నారు మీకులాగా, అప్పుడు ఎవరు లేరు కదా. అయితే దేవుని కృప సిస్టర్. ఈ చుట్టూ ఇప్పుడు మాకున్న ఈ ఇంట్లో తలుపులు ఒక్కటే ఉన్నాయి, కిటికీలు లేవు సిస్టర్. కిటికీలు అంటే విండోస్ లేవు, కానీ స్నేక్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. రోజు స్నేక్స్ కనిపిస్తాయి, ఇంటి ముందు వెళ్తాయి. ఒక్కసారి ఇంట్లోకే స్నేక్ వచ్చింది, అట్లాంటి సిచ్యువేషన్ సిస్టర్. సో నేను నిలబడి అనుగ్రహించాడు పరిచర్య చేయడానికి. ఈ హాస్టల్ పిల్లలందరూ ఉండేవాళ్ళు డైలీ ప్రేయర్స్ చేయించేవాళ్ళు. ప్రతి సవాళ్ళు తర్వాత బాగా ప్రేయర్స్ చేయించేసేవాళ్ళు. ఇంకొక విషయం సిస్టర్, ఇప్పుడు జాయిస్ మేరీ వాళ్ళు ఏం చేశారంటే ఒక 20 మందికి ఈవినింగ్ మీరు భోజనం పెట్టండి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సిస్టర్. సో అట్లా మేమేం చేసామంటే ఇది హాస్టల్ కోసం కట్టింది అనమాట. మేమేం చేసామంటే ఈ ఊరి పిల్లలకి చర్చ స్టార్ట్ చేయకముందు చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పేవాళ్ళం, చదువుకున్న వాళ్ళం కదా, ఫీడింగ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. అట్లా 300 చిల్డ్రన్కి సుమారు ఈ ప్రాంతంలో చేసాం సిస్టర్. అందువల్ల ఏమైపోయిందంటే దేవుని కృపను బట్టి ఈ ఊరంతా ఇప్పుడు వ్యతిరేకం ఏమి ఉండదు, ఒక సాఫ్ట్ అనమాట, ఒక సాఫ్ట్ కార్నర్. ఇక్కడున్న పొలిటీషియన్స్ ఉంటారు, అన్ని పార్టీలు, ఇక్కడున్న అన్ని పార్టీల వాళ్ళు నన్ను పలకరిస్తారు, నేను వాళ్ళు పలకరిస్తారు. క్రిస్మస్కి పిలిస్తే వస్తారు, మనతో భోజనం చేస్తారు. చర్చ్ స్టార్ట్ కన్నా ముందు కూడా హోమ్ ఉన్నందువల్ల చుట్టుపక్కల ప్రాంతాల అందరికి కూడా ఇక్కడ ఏదో అనాథ పిల్లలకి చేస్తాం సిస్టర్ మేము అనే దాని మీద అందరికి తెలిసిపోయింది అనమాట. సో అందువల్ల మనకి వ్యతిరేకత అనేది రాకుండా అంటే దేవుని నడిపి అలా చేసాము. మా డబ్బులు ఖర్చు పెట్టాము, బిల్డింగ్ కట్టాము, హాస్టల్ పిల్లలకి 10 years హాస్టల్ నడిపాము సిస్టర్. అందులో కొంతమంది పిల్లలు MBBS చేసిన పిల్లలు ఉన్నారు. అంటే మనీ మాది కాదు, సపోజ్ ఎగ్జాంపుల్ మీది, మేము హోస్ట్ చేసాము. హోస్ట్ చేసి వాళ్ళని దేవుళ్ళని పెంచటం, అట్లా ఫస్ట్ అట్లా చేసి చివరికి కంప్లీట్ చర్చ్ స్టార్ట్ చేసాము. సిస్టర్ ముగింపులో ఇంకా చర్చ్ మినిస్ట్రీ అయినా ఇంకేమైనా చేస్తారా మీరు? సిస్టర్, ఈ చుట్టుపక్కల ఈ మండల్లో ఉన్నటువంటి పాస్టర్లందరినీ కూడా ఎవ్రీ మంత్ మేము కలుసుకుంటూ ఉంటాం సిస్టర్. యాక్చువల్గా ఇది
2 years బ్యాకే ఇక్కడ మన చర్చలో స్టార్ట్ చేసామన్నమాట. పాస్టర్ అందరూ కూడా కలిసి కూడుకొని అందరూ కూడా కలిసి, ఎందుకంటే మనం ఎప్పుడు మన సంఘాలకే మనం పరిమితమై ఉండటం కాదు, మనం కూడా ఒకరినొకరు పరిచయం అయితే మీరేం చేస్తున్నారు నేనేం చేస్తాను మీరు తెలుసుకుంటారు. సో దట్ మనం కొంచెం ఎంకరేజ్ అవుతాము, ఇంకా ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనే విధంగా నేర్చుకుంటాము అని. అందువల్ల మా పాస్టర్లు అందరూ కూడా కలుసుకునేవాళ్ళం అనమాట. అప్పట్లో ఒక 5, 6 లేకపోతే ఒక 10 members లోపే కలుసుకునేవాళ్ళము. ఈరోజు 50 మంది కలుసుకుంటున్నాము. 40 to 50 పాస్టర్లు ఎవ్రీ మంత్. నిన్న జరిగింది 2 days బ్యాక్ పాస్టర్ తర్వాత అది చూసిన తర్వాత ఈ పాస్టర్స్ కమిటీ వాళ్ళు అన్నారు, మరి మీ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి మేము ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను అందరూ జనరల్ సెక్రటరీగా ఉంటాను సిస్టర్. అంత మాత్రమే కాదు, ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఎవ్రీడే డైలీ డివోషన్స్, అది కూడా దేవుడు ఈ కరోనా టైంలో చర్చెస్ అన్ని క్లోజ్ చేసిన టైంలో మేము ఒక్కరోజు కూడా చర్చ్ క్లోజ్ చేయలేదండి. ప్రతి సండే కూడా జరిగింది. సో ఆ టైంలో దేవుడు మాట్లాడాడు ఏమనంటే, మనం ఎప్పుడు అంటే బాధ దిగులు ప్రతి ఒక్కళ్ళు అదే ఉంది కదా ఆ టైంలో. సో యూ స్పీక్ బ్లెస్సింగ్స్ ఆన్ దెమ్, వాళ్ళ మీద నువ్వు బ్లెస్సింగ్స్ మాట్లాడమని చెప్పేసి దేవుడు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అనే పేరు పెట్టమని చెప్పేసి ఆ ప్రోగ్రామ్కి దేవుడు మాట్లాడిన రీతిలో సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నడిపించడం జరుగుతుంది. అలాగే సంఘం కూడా మరి ఎదుగుతూ ఉంది. మరి ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ జరుగుతూ ఉంది. అలాగే మరి ఎవ్రీ ట్యూస్డే సిస్టర్స్ మధ్యలో పరిచయం జరుగుతూ ఉంది. ఈ విధంగా జరుగుతుంది సిస్టర్. ఓకే, ఇంకా పాస్టర్ గారు భవిష్యత్తు ప్రణాళికలు ఏంటండి? సిస్టర్, ఇక్కడ నా దర్శనం ప్రకారం, దేవుని పిలుపు ప్రకారం క్రీస్తు శిలువ సువార్త వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా దేవుని సువార్తను ప్రకటించాలి. అదే సిస్టర్ నేను సేవకు రావడానికి అదొక వాక్యం అనమాట. 1 కొరింథీ 17-18. కాబట్టి ఇప్పుడు కూడా మా అదే ఆశ. మేము కాదు, మా 2 కుమార్తెలు వారు ఉద్యోగాలు చేస్తున్నప్పటికి కూడా, లేకపోతే వారి కుటుంబాలు అయినా కానీ పరిచర్య చేయాలి. దేవుని రాజ్యాన్ని మనవంతుగా ఎక్స్టెండ్ చేయాలి. అలాగే మేము సంఘానికి దేవునికరంగా ఉండాల్సి వస్తే, అలాగే మా సంఘ వ్యవస్థలు కూడా మంచి వాళ్ళు సిస్టర్. మంచి వాళ్ళు అంటే మంచిగా వాక్యం వింటారు, పరిచర్యలో ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు. సో ఇట్లా వీలుంటే బ్రాంచ్ చర్చెస్ కూడా స్టార్ట్ చేయాలి ఒక ఆశ సిస్టర్. ఓకే పాస్టర్ గారు, సో చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. మీ లైఫ్ నుంచి ప్రేక్షకులకి ఒక్క నిమిషం ఏదన్నా చెప్పి ప్రేయర్ చేస్తే ముగించుకున్నాం. మరొకసారి రక్షణ టీవీ యాజమాన్యానికి, అలాగే సిస్టర్ గారికి ప్రత్యేకించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సో నా ఆశ ఏంటంటే, ఒకటే ఆశ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని మనకు బాధ్యత ఇచ్చాడు దేవుడు. మనవంతుగా దేవుడు ద్వారా నువ్వు కానీ రక్షించబడితే, మారు మనసు పొంది రక్షించబడితే, దేవుని ఆనందం కనుక నీ హృదయంలో ఉంటే, ఒక పని మన సువార్త ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. అలా కట్టడానికి మీ వంతుగా మీరు మీ కుటుంబాలతో ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా అనుకోని రీతిగా ఇంత మంచి అవకాశమును ఇచ్చినటువంటి దేవునికి, అలాగే మరి రక్షణ టీవీ యాజమాన్యంకు, అలాగే ప్రత్యేకించి ఏంజెల్ సిస్టర్కి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ గారిని దేవుడు ఇంకా బహుగా దీవించును గాక, బహుగా ఆశీర్వదించునుగా, బహుగా వాడుకొను గాక. అలాగే రక్షణ టీవీ ద్వారా మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలని అనేటువంటి యొక్క దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞ నెరవేర్చబడాలని ఆశిస్తున్నామండి. మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక చోట్ల ఈ రక్షణ టీవీ కార్యక్రమములు టెలికాస్ట్ అవ్వాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. నైనా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ప్రభా నా తండ్రి, రక్షణ టీవీ ద్వారా ప్రభా నా తండ్రి నాయన మీరు చేసినటువంటి ప్రభా మరి గొప్ప పరిచర్ను బట్టి దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా బెన్హర్ గారిని బట్టి దేవా నీకు వందనములు. వారి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి పరిచర్ని దీవించండి, ఇంకా బహుగా వాడుకోవాల్సిందిగా వేడుకొంచున్నాం దేవా. ప్రభా ఎక్కడెక్కడైతే ఇక రక్షణ టీవీ ప్రభ టెలికాస్ట్ అవుతుందో ప్రభా, ఆ ప్రదేశాలన్నిటిలో కూడా ప్రభా నా తండ్రి నీ నామం బహుగా ప్రచురించబడును గాక.
అనేక మంది ప్రభా నీ రాజ్యంలో ప్రభా వారసులు అవుదురుగాక యేసయ్య. అలాగే నా తండ్రి నా నాయన వారు ఇంకా ఏ ఏ పరిచయాలు అయితే చేస్తున్నారు ప్రభా వాటన్నిటిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి. అలాగే టీం అంతటిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, బాగా మీరు వాడుకోవాల్సిందిగా వేడుకొంచున్నాం యేసయ్య. అలాగే నా తండ్రి నా నాయన ప్రభా ఇంకా అనేక ప్రాంతాలలో ప్రభా ఈ రక్షణ టీవీ టెలికాస్ట్ అవటం లేదు నాయన, ఆ ప్రాంతాల్లో కూడా ప్రభా మీరు ఏర్పాటు చేయవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి ప్రభా మరి చెప్పండి ఏక సాక్ష్యం ద్వారా ప్రభా అనేక మంది ప్రభా నా తండ్రి నా నాయన నీ యొక్క నామమును ప్రభా మరి ప్రచురపరిచే విధానంలో ప్రభా అందరినీ కూడా వాడుకోవాల్సిందిగా వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం సకల పరిశుద్ధులకు, రక్షణ టీవీ యాజమాన్యానికి నడిపిస్తున్నటువంటి ఏంజల్ సిస్టర్ గారు వారి టీంకు నిత్యం నిరంతరం తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. Thank you, sister. Thank you so much. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మీ జీవితంలో జరిగిన చాలా విషయాలు దేవుని నామ మహిమాత్మే ప్రేక్షకులకు తెలియజేసినందుకు చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ పరిచయని ఇంకా బహుగా దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం రక్షణ టీవీ తరఫున. థ్యాంక్ యూ. వీక్షించారు కదండి ఆశీర్వాదకరమైన ఈనాటి ఈ సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో దైవజనులు రాజారాం గారు అలాగే స్వర్ణ రాజారాం గారు తెలియచేసిన అద్భుతమైన విషయాల్ని, వారు తెలియచేసిన విషయాలను బట్టి, వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి, పరిచర్యను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. మరి వారి యొక్క పరిచర్యలు ఇంకా విస్తరించబడాలని మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారు పీరం చెరువు అనే ప్రాంతంలో ఇమాన్యుయల్ చర్చ్ కాపురుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారి పరిచర్యల గురించి మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. మరలా మరి యొక్క సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.